ఆత్మను బ్రదర్తో ఉంచు ప్రభువా. తండ్రి దేవాయేసయ్య, అలాగని ప్రభువా మండుచున్న ఆత్మ కలిగి తండ్రి దేవాయేసయ్య, తండ్రి హెచ్చరింపు కలిగిన వాక్యమును, ప్రేమ కలిగిన వాక్యమును మేము వినడానికి తగిన మనస్సును మాకు దయచేయమని నజరేయుడు నిజదేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం ఈ ఆలకిద్దాము. ఈ వాక్యాన్ని ఆలకించుటకు, దేవునితో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఈ కూడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఒక మాటను మనం చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వరకు 3వ వచనం నేను చదువుతాను. 4, 6 కలిపి ఉంది, అది మీరు చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. 4 నుండి 6 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మీరందరూ కలిసి ఆ 4, 6 కలిపి ఉన్నది చదవండి. 3 నేను చదువుతాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మీరందరూ తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధ స్థలమును నిర్దోషములనై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు ఈ చదవబడిన లేఖన భాగాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటను మీరు గమనిస్తే, యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఆశీర్వాదం అంటే మనకు చాలా గుర్తొస్తాయి. ఇక్కడ దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడట. ఏమిటి ఆశీర్వాదం? ఎట్లనగా ఆశీర్వాదం ఏమిటంటే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించబడినట్లుగా మనల్ని ఎన్నుకున్నాడు. తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా ఉండుటకు స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఏమిటయ్యా మన అంశానికి ఈ మాటకున్న సంబంధం ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి మాటలు ఒక్కొక్కటికి విభజిస్తే సమయం సరిపోదు, కానీ షార్ట్ కట్లో అక్కడ ఉన్నది చెబుతాను, మీరందరూ గమనించండి. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏమిటంటే, తన బిడ్డలుగా ఉండటం, తన కుమారులుగా ఎలా ఉండాలని దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక మునిపే, ఇంగ్లీష్లో రాయబడి ఉంటది, ఈ వరల్డ్ కి ఫౌండేషన్ వేయక మునిపే దేవునికి ఒక ఆలోచన, నా బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులై ఉండాలి, ఏ దోషము లేని వారిగా ఉండాలని దేవుని ప్రణాళిక అది, దేవుని చిత్తం అది. యవనులమైనటువంటి మనం పరిశుద్ధంగా బ్రతకాలి అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తం 2 రకాలుగా ఉన్నది. ఒకటి స్పెసిఫిక్ విల్, ఒకటి జనరల్ విల్. జనరల్ విల్ అంటే అందరికీ ఒకేలా ఉంటుంది. దేవుని చిత్తము ఈ జనరల్ విల్ అంటే పరిశుద్ధంగా ఉండమని, రక్షణ పొందమని, పరలోకం సంపాదించమని ఈ జనరల్ విల్ ఉంటుంది. స్పెసిఫిక్ విల్ అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయాలి,
నీకు సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా స్పెసిఫిక్ వెళ్ళు. నీ స్పెసిఫిక్ వెళ్ళు ఎలా ఉంటుందంటే దేవుడు చాలా గొప్పగా అనుకుంటాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటది కదా, ఒకసారి చూడండి 139వ సంకీర్తన 16 నుండి 18 వరకు ఒకసారి చూద్దాం. కాస్త ఓపికగా వింటే మనం ఏం ధ్యానిస్తున్నామో మీకు అర్థమవుతుంది. 139 16 నుండి 18 వరకు. దయచేసి స్క్రీన్ షేర్ చేయండి, ఆ వర్సెస్ స్క్రీన్ షేర్ చేయండి. చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయెను. నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితమాయెను. దేవా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ పూట అంటే, ఈ భూమికి ఫౌండేషన్ వేయక మునిపే, నువ్వు తల్లి గర్భములో పిండముగా మారక మునిపే దేవాతి దేవుడు నీ విషయములో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని. పరిశుద్ధత అనేది ఖచ్చితంగా అవసరం, అది దేవుని చిత్తం. ఆ పరిశుద్ధత నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకొని జగత్తు పునాది వేయబడక మునిపే, ఇప్పుడు ఉదాహరణకి నువ్వు 2002వ సంవత్సరంలో పుట్టావు, 2004వ సంవత్సరంలో పుట్టావు అనుకో, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే 2002వ సంవత్సరంలో ఫలానా వ్యక్తి పుడతాడు, అతడు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడట. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. ఇర్మియా 1:5 ప్రకారం గర్భములో రూపింపబడక మునిపే నిర్ణయించాడు. ఇంకా చెప్పాలంటే దేవాతి దేవుడు నీవు గర్భములో అలా చిన్న పిండముగా మారినప్పుడే దేవుడు నీ విషయంలో పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచన కలిగి ఉండటంతో పాటు నీ ఎడల దేవునికి ఒక స్పెసిఫిక్ విల్లు కూడా ఉంది, ప్రత్యేకమైన చిత్తం కూడా దేవుడు నీ విషయంలో కలిగి ఉండి ఆయన చక్కగా నీ ఎడల ఆయన కలిగి ఉన్నదంతా కూడా తన గ్రంథములో చక్కగా వ్రాసాడట. ఎలాగా? మనం ఏం చేస్తామో దేవుడు రాయలేదు, కానీ మనం విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడో రాశాడు. అసలు ఈ రోజున అంశం అంతా ఒకటే. ఈరోజు ఆ అంశం మీద మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ముందు ఇవన్నీ చెప్పాలని చెప్తున్నాను. దేవుడు నీ విషయంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ విషయంలో చిత్తం కలిగి ఉన్నాడు. ఆ చిత్తాన్ని తెలుసుకోనికుండా చేయడానికే సాతాను పలు రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాలేంటి? ఆ సాతాను ప్రయత్నాల్లో నుండి బయటకు వస్తే దేవుని చిత్తాన్ని మనం ఎలా గ్రహించగలుగుతామో మీకు చెప్తాను. దేవుడు ప్రణాళిక అనేది మనం పుట్టక ముందే కలిగి ఉన్న దేవుని ప్రణాళిక రివీల్ అయ్యేది మన యూత్ ఏజ్ లో. మెయిన్ గా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను ఇర్మియా అని దేవుడు ఇర్మియా గురించి మాట్లాడుతూ, ఆ ఇర్మియా పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను తన యూత్ ఏజ్ లో దేవుడు తనకి తెలియచేశాడు. తెలుగు బైబిల్లో బాలుడు అనవద్దు అనుంది, కానీ ఇంగ్లీష్ లో అతను ఒక యవనుడు అని రాయబడి ఉంది. అంటే రూపింపబడక మునిపే ప్లాన్ ఉంది, కానీ అది రివీల్ చేసేది ఎప్పుడో తెలుసా? తను ఎంగేజ్ లో ఉన్నప్పుడు. గాడ్స్ ప్లాన్ అనేటువంటిది చాలా గొప్పగా ఉంది నీ విషయంలో, నా విషయంలో. స్పెసిఫిక్ విల్ అంటే స్పెసిఫిక్ గా దేవుడు నీ విషయంలో ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. అది నీకు తెలిసే వయసు ఈ యవన వయసే. మరి ముఖ్యంగా ఎందుకు యవన వయసులోనే దేవుడు ఇవన్నీ తెలియచేస్తాడంటే, మనిషి యవన వయసులోకి వచ్చినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మైండ్ మెచ్యూరిటీ వస్తుంటది, హూ యామ్ ఐ, నేను ఎవరిని అనేటువంటి ఆలోచన వస్తుంటది, నేను అసలు ఎందుకు పుట్టాననే తలంపు వస్తుంటది, నా జీవితం ఏం కావాలనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి ఎంగేజ్ లోకి వచ్చినప్పుడు. ఈ ఎంగేజ్ లో ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ విషయంలో ఆయన ఏం చేయాలనుకున్నాడో అవన్నీ నీకు రివీల్ చేయాలనుకుంటాడు, అవన్నీ నీకు చెప్పాలని దేవుడు అనుకుంటాడు. కానీ అపవాది ఏం చేస్తాడంటే అదే ఏజ్ లో దేవుడు నీ విషయంలో చేయాలనుకున్నటువంటి ప్రణాళికను నీకు తెలియనివ్వకుండా వాడు ఒక వ్యవస్థ మీద దాడి చేస్తాడు. ఆ వ్యవస్థ మీద సాతాను ఎలా దాడి చేస్తాడు?
మనము ఎలా కాపాడుకొని దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన రాజ్యములోకి వెళ్ళాలో ఈ పూట కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ప్రాముఖ్యంగా మనిషి బ్రెయిన్లో మనిషి ఏవి ఆలోచించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, మనిషి ఒక పర్పస్ ఏంటో ఎప్పుడు తెలుసుకుంటాడంటే తన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు మీతో చెప్పాను, దాని పేరే ప్రిఫెంటల్ కార్టెక్స్. ఆ ప్రిఫెంటల్ కార్టెక్స్ అనేటువంటి ఒక భాగము నీ బ్రెయిన్లో నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలో అది కారణమవుతుంది. అమ్మా, యవన వయసులోనే ఎక్కువ మంది ఎందుకు సాతాను మాయలో పడిపోతున్నారంటే, యవన వయసులో మనం ఏ నిర్ణయం తీసుకుంటామో అదే నిర్ణయంపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. యవన వయసులోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చే శక్తి మనకు ఉంటుంది. ఎందుకంటే ఎటు పరుగెత్తాలంటే అటు పరుగెత్తవచ్చు, ఏం చేయాలంటే అది చేయొచ్చు. ఆయన చిత్తం చేయనీయకుండా చేయాలని, నీ జీవితాన్ని నాశనం చేయాలని యవన వయసులో సాతాను ఒక వ్యవస్థ మీద దాడి చేస్తున్నాడు. ఈ ప్రిఫెంటల్ కార్టెక్స్ అనే ఒక పార్ట్ మన బ్రెయిన్ లో చాలా ముఖ్యమైనది. ఈ ప్రిఫెంటల్ కార్టెక్సే మన నిర్ణయాలు కానీ, మనం ఏం చేయాలనే డెసిషన్స్ కానీ ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. ఈ ప్రిఫెంటల్ కార్టెక్స్ అనేటువంటిది గర్భంలో ఉన్నప్పుడే అది ఫామ్ అవుతుంది. ఎలా అంటే కొన్ని న్యూరాన్ కనెక్షన్స్ ఏర్పడతాయి, కానీ దానికంత, ఒక మాటలో చెప్పాలంటే అంతగా పనిచేసేటువంటి కనెక్షన్స్ ఉండవు. ఇప్పుడు గర్భములో చిన్న బిడ్డ ఉన్నాడు. ఒక మనిషి జీవితాన్ని మనం స్టార్టింగ్ నుంచి చూస్తే అతని ప్రిఫెంటల్ కార్టెక్స్ గర్భదశలో కొంచెం ఫామ్ అవుతుంది. అందుకనే గర్భంలో ఉన్నప్పుడు పిల్లోడికి ఏం తెలియదు, కొంచెమే ఫామ్ అవుతుంది. గర్భదశ అయిపోయిన తర్వాత శిశు దశ ఉంటది. అంటే 5 సంవత్సరాల లోపు ప్రిఫెంటల్ కార్టెక్స్ అనేటువంటి ఒక పార్ట్ కొంతవరకే గ్రహించగలుగుతుంది. అదేంటంటే మనం మాట్లాడే భాష కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయని కానీ, రిలేషన్స్, ఇలాంటివన్నీ 5 సంవత్సరాల్లోపు అర్థమవుతాయి పిల్లలకి. 5 సంవత్సరాల తర్వాత గర్భదశ, శిశుదశ, తర్వాతది బాల్య దశ. 6 నుండి 12 సంవత్సరాల వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళడం ద్వారా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కొంచెం నేర్చుకునేటువంటి ఆ ప్రిఫెంటల్ కార్టెక్స్ అనేది కొంచెం నేర్చుకోవడం, ప్లానింగ్ స్కిల్స్, మెమరీ ఇంప్రూవ్ అవటం, లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బాల్య దశ పూర్తవుతుందో ఈ 13వ ఏట నుంచి ఈ ప్రిఫెంటల్ కార్టెక్స్ అనే ఒక పార్ట్ మెచ్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే మైండ్ మెచ్యూరిటీ అంటారు. ఆ మైండ్ మెచ్యూర్ అయ్యే టైంలో మనిషి జీవితంలో ఇగో మీరు గమనిస్తే రిస్క్ తీసుకోవడం కానీ, ఎమోషన్స్ రావడం కానీ, స్ట్రాంగ్ అవ్వడం కానీ, కంట్రోల్ అవ్వడం కానీ 13 నుండి 18 వరకు బాగా ఉంటుంది. తర్వాత చూస్తే 18 నుండి 25 వరకు ప్రిఫెంటల్ కార్టెక్స్ అనేది మెచ్యూర్ అవ్వడం, అంటే అది కంప్లీట్ గా ఒక ఫార్మేషన్ లోకి వచ్చి 26 ఆ ఏజ్ వచ్చినప్పుడు ఆగిపోతుంది. ఆ తర్వాత అది ఇంప్రూవ్ అవ్వలేదు, అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. ఆ ప్రిఫెంటల్ కార్టెక్స్ 26 లోపు ఆగిపోతుంది. అందుకని ఆ తర్వాత నుండి మనిషి ఇక మైండ్ మెచ్యూర్ అనేది ఉండదు 26 వరకే. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ 26 ఏజ్ అప్పుడు ఉన్నటువంటి జ్ఞానాన్ని కొనసాగిస్తాడు. ఇప్పుడు ఈ 26 ఏజ్ లోపు ఉన్నటువంటి మనిషిని పాడు చేయాలి అని చెప్పి సాతాను వ్యవస్థని దాడి చేస్తున్నాడు. ఇందాకటి నుంచి వ్యవస్థ అంటున్నాను. అది ఏ వ్యవస్థో తెలుసా? బ్రెయిన్. ఎందుకన్నా ఈ బ్రెయిన్ అని కొన్ని మాటలు ఎందుకు మీరు అంటున్నారు అంటే, బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు మీతో చూపిస్తాను, జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు వచ్చే మన అంశంలోకి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. భద్రముగా కాపాడుకో. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, మీరు గమనిస్తే
నీ హృదయములో నుండి జీవధారలు బయటకు వస్తున్నాయి. జీవధారలు అంటే ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మరణమే లేనిది ఎక్కడి నుండి బయటకు వస్తుంది? హృదయములో నుండి బయటకు వస్తుంది అన్నాడు. ఇర్మియా గ్రంథం 17:9 ఒకసారి చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. హృదయము ఇర్మియా మోసకరమైనది హృదయము అన్నిటికంటే మోసకరమైనది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒక చోట ఏమనుందంటే హృదయములో నుండి జీవధారలు బయటకు వస్తాయి అని ఉంది. జీవధారలు, జీవం అంటే మరణము లేనిది. హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయి అని ఒక చోటు ఉంది. హృదయము ఘోరమైన వ్యాధి కలింది, దాన్ని అండర్స్టాండ్ చేసుకునేవాడెవడు అని ఇంకో చోటు ఉంది. ఇప్పుడు ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అనాలా? బైబిల్లో ఒక మాట కరెక్ట్ అంటే అప్పుడు ఇంకో మాట తప్పంటే వాక్యమే తప్పు అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దేవుని చేతికి అప్పగింపబడినటువంటి ఈ హృదయమేమో జీవధారలను బయటికి తీసుకొస్తుంది. అపవాది చేతికి అప్పగింపబడిన హృదయమేమో తన జీవితాన్ని నాశనం చేస్తుంది. హృదయం 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 అని తెలుగులో మాట అందరూ పలుకుతారు. అసలు హృదయము అంటే ఆలోచనలు. హృదయము అంటే మనము కలిగి ఉన్న సంకల్పం, విల్. హృదయము అంటే మనకు ఉన్న ఉద్దేశం, ఇంటెన్షన్. హృదయము అంటే మనం ఏం చేస్తున్నాం అనేది డైరెక్షన్, మోరల్ డైరెక్షన్. అంటే మనిషి లోపల ఉన్న అసలు వ్యక్తే హృదయం. హృదయం 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 అంటే ఆలోచనలు, హృదయం అంటే సంకల్పం, హృదయం అంటే ఉద్దేశం, హృదయం అంటే జీవిత దిశానిర్దేశం, హృదయం అంటే లోపల ఉన్నది. ఇప్పుడు నిజం చెప్పండి, మనకు ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? బ్రెయిన్ నుంచి వస్తాయి. బ్రెయిన్ నుంచి వస్తాయి. మనం ఏదైనా చెయ్యాలంటే సంకల్పం, ఒక ప్లాన్ ఎక్కడి నుండి వస్తుంది? బ్రెయిన్ నుంచి వస్తాయి. బ్రెయిన్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక పని చేయాలి, ఒక ఇంటెన్షన్, ఇది చెయ్యాలా వద్దా అనేటువంటి ఆ ఉద్దేశం ఎక్కడి నుండి వస్తుంది? బ్రెయిన్ నుంచి వస్తాయి. మనిషి ఒక డైరెక్షన్ వైపు వెళ్ళాలంటే డైరెక్షన్ ఇచ్చేది ఎవరు? బ్రెయిన్. ఇప్పుడు హృదయము అంటే దేనికి కనెక్షన్ లో ఉంది? బ్రెయిన్. ఇప్పుడు ఈ బ్రెయిన్ లో నుండే జీవధారలు బయటికి వస్తాయి. ఈ బ్రెయిన్ లో నుండే ఘోరమైన వ్యాధి ఉంది. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, మీకు ఒకటి చెప్పాలంటే, దేవుడు మన బ్రెయిన్ కి ఎంత పవర్ ఇచ్చాడో తెలుసా? సుమారంట మన బ్రెయిన్ లో 86 బిలియన్. రూమ్ లో ఉన్నవారు మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. మన బ్రెయిన్ లో 86 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయంట మన బ్రెయిన్ లో. అంటే న్యూరాన్స్ అంటే సన్న సన్న కనెక్షన్స్. 86 బిలియన్. ఎవరైనా చాట్ బాక్స్ లో 86 బిలియన్ ఒకసారి రాసి చూపించండి, అర్థమవుతుంది ఎవరైనా రాయగలిగితే. అంటే మిలియన్ కు మించి 86 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి నీ బ్రెయిన్ లో. అంత పవర్ ఇచ్చాడు దేవుడు నీకు. ఇప్పుడు మీకు మెమరీ తెలుసు కదా, మెమొరీ కార్డ్ అనేవాళ్ళు ఒకప్పుడు 4GB లేదా 4G మెమరీ కార్డు లేదా 12GB అలా ఉంటాయి కదా. అలాంటివంట కొన్ని, ఒక మాటలో చెప్పాలంటే మనం ఈ లోకంలో పెద్ద హార్డ్ డిస్క్ అంటారు, అలాంటివి పెద్దది ఒకటి తీసుకుంటే అంత మ్యాటర్ ని తన లోపల ఉంచగలిగినంత బ్రెయిన్ దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వేం తిక్కలోడివేం కాదు. నువ్వు తిక్కలోడివి, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా పుట్టిన వ్యక్తివి కాదు. నీ ఎడల దేవుడు చిత్తాన్ని కలిగి ఉండి అది తెలుసుకోవడానికి, తన ఆత్మని నీలో ఉంచడానికి దేవుడు నీలోనే పెట్టాడు నాలెడ్జ్. అందుకనే సామెతలో ఒక మాట ఉంటుంది, దేవుడంట మనలో ఉంచినవట అది బావిలాగా ఉన్నదంట, వివేకి దాన్ని చేదుకుంటాడట బయటికి. దేవుడు చాలా నాలెడ్జ్ ఇచ్చాడు. ఒక్కొక్క న్యూరాన్ కి వేల కనెక్షన్స్ ఉంటాయి. న్యూరాన్ అంటే సన్నవి. ప్రతి సెకండ్ కి లక్షల సిగ్నల్స్ పంపుతుందంట మన బ్రెయిన్. మన చెయ్యి పనిచేస్తుందంటే కారణం బ్రెయిన్, మన కాలు పనిచేస్తుందంటే కారణం బ్రెయిన్, మనం మాట్లాడుతున్నామంటే కారణం బ్రెయిన్. ఈ బ్రెయిన్ లోనే అన్ని జరుగుతున్నాయి.
ఈ బ్రెయిన్ బరువు దాదాపు 1.3 నుండి 1.5 కేజీస్ ఉంటుంది. ఈ బ్రెయిన్ చాలా అవసరం. ఒక మనిషి ఏం చెయ్యాలో ఈ బ్రెయిన్లోనే జీవధారలు దీనిలో నుండి బయటకు వస్తున్నాయి. ఈ బ్రెయిన్ లో నుండే ఘోరమైన వ్యాధి బయటకు వస్తుంది. ఈ బ్రెయిన్ నువ్వు ఎలా ఉంచుతున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది యవనస్తులు, అన్న బ్రెయిన్ ని మంచిగా ఉంచడం నా వల్ల కావట్లేదన్నా. మీకు కొన్ని మాటలు చెప్తాను దేవుని వాక్యంలో నుంచి. నా బ్రెయిన్ నీ బ్రెయిన్ అంతా వరస్ట్ అయిపోయిందేమో. యేసు రక్తము ద్వారా ప్రతి న్యూరాన్ కడగబడును గాక, ప్రతి కనెక్షన్స్ కడగబడును గాక. అసలు ఈ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది? ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? పాపం చేసినప్పుడు అసలు ఏమవుతుంది? ఆ బ్రెయిన్ పిక్చర్ చూపించండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. మీకు ఒక పిక్చర్ చూపిస్తూ కొన్ని విషయాలు మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు కనిపిస్తుంది కదా, ఇది బ్రెయిన్, తల. బ్రెయిన్ తెలుసు కదా మీకు. ఫ్రంటల్ వ్యూ అని ఒకటి కనిపిస్తుంది. ఫ్రంటల్ అంటే మీరు బ్రెయిన్ ని ఎదురు నుండి చూస్తే ఎలా ఉంటది. సైడ్ వ్యూ అంటే బ్రెయిన్ ని పక్క నుండి చూస్తే ఎలా ఉంటది. అమ్మా తెలుసు కదా, అర్థమవుతుందా? బ్రెయిన్ ఎదురు పెట్టి ఎదురు నుండి చూస్తే ఉండేది ఫ్రంటల్ వ్యూ, పక్క నుండి చూస్తే ఉండేది సైడ్ వ్యూ. ఇక్కడ మీరు గమనిస్తున్నారు, అక్కడ ఫస్ట్ ఒక ఇంగ్లీష్ పేరు ఉంటది. ఇంగ్లీష్ రాని వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు జాగ్రత్త. అక్కడ మీరు గమనిస్తే మధ్యలో ఒకటి ఉందండి, సెరెబ్రియల్ ఫిజియోర్ అని ఒకటి కనిపిస్తుంది. అంటే బ్రెయిన్ ని 2 భాగాలు చేస్తుంది అది. అంటే ఒక మధ్యలో గీతలాగా బ్రెయిన్ ఒకటే 2 భాగాలు చేస్తుంది. ఒకటి మధ్యలో కనిపిస్తుంది కదా మీకు, ఆ మధ్యలో కనిపిస్తుంది 2 భాగాలు చేస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ 2 భాగాలు చేస్తుంది కదా. ఆ 2 భాగాలు చేస్తూ, ఒక్క నిమిషం మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను, మీకు ఇవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? బైబిల్లో ఇంత డయాగ్రామ్స్ వేసి లేవు, కానీ వీటికి రిలేటెడ్గా కొన్ని వచనాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం ఎంత సత్యమైనదో ఆ వచనాలు చూస్తుంటే నాకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ మీరు బ్రెయిన్ని చూస్తున్నప్పుడు ఆ బ్రెయిన్లో, ప్రైజ్ ది లార్డ్, బ్రెయిన్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లైను. ఆ లైన్ 2 భాగాలు చేస్తుంది. ఒకటి లెఫ్ట్ హెమిస్పియర్ అని, 2 రైట్ హెమిస్పియర్ అని. అంటే ఎడమ వైపుకి ఒకటి భాగము, కుడి వైపుకి ఒక భాగం. ఎడమ వైపు ఉన్న భాగం ఏం చేస్తుందంటే లాజికల్ గా ఆలోచిస్తుంది ఏదైనా. కుడి వైపున ఉన్న భాగం ఏం చేస్తుందంటే క్రియేటివ్ గా ఆలోచిస్తుంది, అంటే కొత్తగా ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఈ సాతాను ఈ బ్రెయిన్ ని స్వాధీనపరుచుకుంటే లాజికల్ థింకింగ్ దెబ్బపడిపోతుంది. ఈరోజు యవనస్తులకి లాజిక్ ఉండట్లా. అరే ఎందుకు ప్రేమిస్తున్నారా ఆ పిల్లని అంటే వాడికి అర్థం కావట్లేదు ఎందుకు ప్రేమిస్తున్నాడు. ఏమోనన్నా మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. అరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఏమన్నా చేసుకుంటాను. ఎందుకు మాట్లాడుతున్నావు తెలియదు. లాజిక్ లేదు అక్కడ. లాజిక్ లెస్ ఎన్నో పెరిగిపోతున్నాయి. కారణం సాతాను గడు ఆ ఎడమ పార్ట్ మీద దాడి చేస్తున్నాడు. వాడు దాడి చేయడం అంటే వాడికి ఛాన్స్ ఇస్తున్నారు యవనస్తులు. వాడు ఆ ఆలోచనను వాడికి ఇష్టమైనట్లు మలుచుకుంటున్నాడు. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుందండి. ఒకసారి ఆ మాట చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కావున సారీ అన్న, మేము వితర్కములను వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి కొన్ని ఏం చేస్తున్నాయంటేనంట భక్తుల జీవితంలో జ్ఞానం పొందనివ్వకుండా అడ్డగిస్తున్నాయంట కొన్ని సాతాను ఆలోచనలు. అప్పుడు ఏం చేశాడంటే ఈయన ఒక్కసారి తన లాజికల్ థింకింగ్ ని గట్టిగా పట్టుకొచ్చి చెరపట్టి, అంటే బలాంతంగా తీసుకొచ్చి యేసుక్రీస్తు ఎదుట పడవేశాడట. ఈరోజు లాజికల్ థింకింగ్ నీలో దెబ్బతిన్నదేమో. యేసు నామంలో నీ బ్రెయిన్కు ఉన్నటువంటి ఆ లాజికల్ థింకింగ్, ఆ దెబ్బతిన్నదంతా యేసు రక్తము ద్వారా కడిగి వేయబడును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే లాజికల్ థింకింగ్ అంటే తెలుసా? ఈరోజు చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, పరాయి పురుషునితో మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే లాజికల్ థింకింగ్ వ్యతిరేకం.
సాతాను అక్కడ అలా పనిచేస్తూ ఉన్నాడు. అలా పనిచేస్తూ ఉంటే అక్కడ ఆ లాజికల్ థింకింగ్ మనిషి జీవితంలో పాడైపోయింది. క్రియేటివిటీ లేదు, క్రియేటివ్గా ఏది ఆలోచించలేకపోతున్నాడు. ఇక్కడ ఈ మధ్యలో ఉన్న భాగం అలా డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట బ్రెయిన్లో. దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తే దేవునికి మనం అప్పగించుకుంటే మన లాజికల్ థింకింగ్ మళ్ళా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బైబిల్లో కొందరి జీవితాల్లో మనం గమనిస్తే దావీదు జీవితంలో ఎప్పుడు సాతానుకు ఆలోచించాడో లాజికల్గా తాను థింక్ చేయలేకపోయాడు. క్రియేటివిటీ లేదు. ఎలా అంటే యుద్ధం జరుగుతుంటే తను క్రియేటివ్గా, వాస్తవంగా డేవిడ్ చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాడు. ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తాడంటే గొలియాత్ అనే పర్సన్ మొత్తానికి, అంటే శరీరం అంతటికి కవచం వేసుకుంటే ఒక తల భాగము ఫోర్ హెడ్ దగ్గరేమో అక్కడ మాత్రమే తనకి ఏమీ లేదంట కవచం, మిగతా అన్నిటి దగ్గర కవచం ఉందంట, ముక్కుకి, మూతికి, చేతికి, కాళ్ళకి. ఇప్పుడు ఈయన క్రియేటివ్గా ఆలోచించి అక్కడ కొట్టాలంటే రాయి తీసుకోవాలని ఆలోచించాడు. ఎప్పుడైతే ఇతని లైఫ్లోకి పాపం చొరబడిందో ఆ క్రియేటివిటీ లేకుండా ఇతని మైండ్ అంతా కూడా ఊరియాని చంపించేశాడు. క్రియేటివ్ థింకింగ్ పోయింది. తర్వాత కూడా దావీదు ఒక పెద్ద మిస్టేక్ చేస్తాడు. దేవుడు జనాల్ని లెక్క వేయొద్దంటే లెక్కేసి క్రియేటివ్ నాలెడ్జ్ అంతా పోగొట్టుకుంటాడు. వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుంటాడు, అయ్యా నాకు క్రియేటివ్ నాలెడ్జ్ కావాలయ్యా. మన భాషలో చెప్తున్నాను మీకు, అయ్యా నన్ను క్షమించయ్యా అని అడిగినప్పుడు, నా అతిక్రమములు తుడిచివేయి, ఈ సోపుతో నన్ను కడుగు అని ఎప్పుడైతే అడిగాడో ఎంత దేవుడు క్రియేటివ్గా ఆలోచించే కృపనిచ్చాడో తెలుసా. మందిరం సొలొమోను కట్టడానికి అవసరమైన ప్లాన్ అంతా దావీదుదే. యెరూషలేము మందిరాన్ని కట్టించేటువంటి ప్లాన్ మొత్తం దావీదు. అంత క్రియేటివ్గా దావీదు ఆలోచించగలిగాడంటే కారణం తాను కోల్పోయాడు, కానీ దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు. ఈరోజు నీ మైండ్లో కూడా క్రియేటివ్గా ఏది ఆలోచించలేకపోతున్నామేమో, బ్రెయిన్ అంతా ప్రెషర్గా ఉందేమో. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదో అది గుర్తుపెట్టుకోండి యవనస్తులారా. ఇక్కడ ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇక్కడ మీకు ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది. అది ఫ్రంటల్ లోబ్ అనేటువంటిది ఒకటి మీకు కనిపిస్తూ ఉంది. ఈ మీరు ఫ్రంటల్ వ్యూలో చూస్తే ఫ్రంటల్ లోబ్ అనేటువంటి ఒక పార్ట్ మీకు కనిపిస్తుంది. ఆ ఫ్రంటల్ లోబ్ ఏం చేస్తుందంటే, మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఒక పని చేయాలి అని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది సరైనదా కాదా అని మనకు చెప్పి డెసిషన్ తీసుకోవడానికి ఆ ఫ్రంటల్ లోబ్ అనేటువంటి ఒక పార్ట్ చాలా యూజ్ అవుతుంది. సాతాను ఏం చేస్తాడంటే దాని మీద దాడి చేస్తాడు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను స్ట్రక్చర్ లాగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. స్ట్రక్చర్, ఇప్పుడు ఈరోజు యవనస్తులు బాగా పట్టి పీడింపబడుతున్నటువంటి పాపాన్ని మనం తీసుకున్నాం, చూడకూడని దృశ్యాలు. అది చూసినప్పుడు, అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి పొరపాటును చూస్తాడో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆక్యుపిటల్ లోబ్ యాక్టివేట్ అవుతుంది. అంటే మన బ్రెయిన్లో జరిగే చెప్తున్నా, ఈ పేరు మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ లోపల ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలని చెప్తున్నాను. లోపల ఏం జరుగుతుందో అర్థం కావాలని ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత వీటి నుండి ఎలా బయటపడాలో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓహో, నేను ఒక పాపం చేసేటప్పుడు నా బ్రెయిన్లో ఇది యాక్టివేట్ అవుతుంది, దీన్ని నేను స్టాప్ చేస్తే చాలు, నేను ఆ పాడు సినిమాలు చూడను, దీన్ని స్టాప్ చేస్తే చాలు, నేను ఆ తప్పు చేయను. చాలా మంది క్రిస్టియన్ యవనస్తులని కూర్చోబెట్టి అడిగితే, తమ్ముడు నువ్వు పాపం చేసావా? అవునన్నా చేశాను. తమ్ముడు నిజం చెప్పు, నువ్వు చేయాలనుకొని చేసావా? లేదన్నా నేను వద్దనుకుంటూనే చేశాను, నేను కావాలని చేయలేదు, నాకు తెలుసు ఇది చేయకూడదని, కానీ ఎందుకు చేశానో నాకే అర్థం కావట్లేదు, చాలా గిల్ట్గా ఉంది అని చాలా మంది యవనస్తులు చెప్తా ఉంటారు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ ఆక్యుపిటల్ లోబు యాక్టివేట్ అవుతుంది సైడ్ వ్యూ నుండి చూస్తే. ఈ ఆక్యుపిటల్ లోబు కానీ ఫ్రంటల్ లోబు కానీ, ఒక మాటలో చెప్పాలంటే, మీరు మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఫోన్లో ఒక చూడడానికి దృశ్యం వచ్చింది. ఫస్ట్ ఈ ఆక్యుపిటల్ లోబ్ యాక్టివేట్ అవుతుంది, వెంటనే అక్కడ ఉన్న సిగ్నల్ ఫ్రంటల్ లోబు దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆ ఫ్రంటల్ లోబు డెసిషన్ తీసుకోవాలి, చూడాలా వద్దా. అది చాలా మిల్లీ సెకండ్స్లో జరిగిపోద్ది. ఆ మిల్లీ సెకండ్స్లో జరిగిపోయినప్పుడు వెంటనే చూడాలి అనిపిస్తే టెంపరల్ లోబ్ మెమరీ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే టెంపరల్ లోబ్ మెమరీ అంటే ఇక చూస్తే బాగుండు అని చెప్పేసి ఒక చిన్న సెకండ్ అదేం చేస్తుందో తెలుసా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి,
ఫస్ట్ ఆక్యుపిటల్ లోబ్ నుండి ఫ్రంటల్ లోబుకి వచ్చిన వెంటనే అక్కడ వద్దు అనుకున్నారనుకోండి, అది చూడలేరు. కానీ మిల్లీ సెకండ్స్లో చూడాలని టెంపరల్ లోబు మెమరీ క్రియేట్ చేస్తుంది. చూస్తే బాగుండని ఒక చిన్న సిగ్నల్. అది ఇచ్చిన వెంటనే లింబిక్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మీకు నిన్న పిక్చర్ చూపించాను. ఆ లింబిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే చూడాలనేటువంటి ఆసక్తిని పెంచుతుంది. అలా పెంచిన వెంటనే ఇంకా మొత్తం కూడా ఏమవుతుందంటే, ఇక లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం ద్వారా ఆ మనిషి ఆ పాపంలోకి పడిపోతాడు. ఇంకా చెప్పాలంటే ఆ మనిషి ఎప్పుడైతే అది చూస్తాడో వెంటనే డోపోమైన్ అనేటువంటిది ఒకటి మైండ్లో రిలీజ్ అవుతుంది. డోపోమైన్ అంటే రివార్డ్ కెమికల్. అంటే వాస్తవంగా దేవుడు ఆనందించమని మనకిచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్ డోపోమైన్. అదేం చేస్తుందంటే వెంటనే నీ మైండ్కి ఏం చెప్తుందో తెలుసా? ఈ పాడు సినిమాలు చూస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఈ సిగరెట్ తాగితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఈ అబ్బాయిని లవ్ చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఈ అమ్మాయిని అంటే ఆ డోపోమైన్ అనేటువంటిది ఎలా మార్చేస్తాడంటే అపవాది, అది ఒక రివార్డ్, అంటే ఒక హ్యాపీనెస్ లాగా నీకు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అది ఆర్టిఫిషియల్ స్టిమ్యులేషన్, నిజమైనటువంటి ఆనందం కాదు. సాతాను మీ బ్రెయిన్ అలా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అలా కంట్రోల్ అనేటువంటిది జరుగుతుందో చూడకూడదు అనుకున్నదంతా అలా నీ లోపలికి వెళ్ళిపోతుంది. నేను మీకు క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అందుకే రిపీటెడ్గా చెప్తున్నాను. ఈ ఫ్రంటల్ లోబు ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో, ఈ ఆక్యుపిటల్ లోబ్ అనేది యాక్టివ్ అయ్యి ఫ్రంటల్ లోబ్ దగ్గర ఎప్పుడైతే అవి కలిసి పనిచేస్తాయో నీకు ఇంకా చూడాలనేటువంటిది నీ మైండ్లో పుడుతుంది. అక్కడ మీకు ఒకటి జాగ్రత్తగా చెప్తాను, ఇంకా జాగ్రత్తగా వినండి. పాపపు దృశ్యాలు చూస్తున్నా, ఒక చెడ్డ పని చేస్తున్నా, బ్రెయిన్లో ఆ పని చేసే కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోద్దానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఒక ఫార్ములా చెప్పాడు. ఒక స్త్రీని మీరు మోహపు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచారం జరిగినట్టు అని అన్నాడు. అక్కడ ఎందుకు అన్నాడు తెలుసా? మీరు పైకి చేయరు కానీ లోపల ఆ బ్యాడ్ మూవీ చూస్తున్నప్పుడు లోపల వ్యభిచారం జరుగుతుంటుంది. అక్కడ జరుగుతుంది కాబట్టి మీ బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజ్ జరిగే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అక్కడ ఆల్రెడీ వ్యభిచారం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమం, ఆ వ్యభిచారం జరుగుతుంది కాబట్టి నీ బాడీలో పార్ట్స్ అన్నిటి కూడా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అందుకని యవనస్తులు గంటలు వాటిల్లోనే చూస్తుంటారు. నీ బ్రెయిన్ అంతా కూడా ఇంకట్లాగుంటా ఉంటుంది. నీ పార్ట్స్ అన్నీ కూడా సాతానుగాడు వాడి కంట్రోల్లో ఉంచుకోవడానికి చూస్తుంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇందాక నేను చదివించాను, ప్రతి ఆలోచనను చెరపట్టి తీసుకురావాలి. అన్నా మీరు బాగానే చెప్తున్నారన్నా, కానీ ఇది చాలా కష్టంలాగా ఉంది. మీరు ఏదేదో చెప్తున్నారు పేర్లు అంటే. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఒక పాపాన్ని చూడకూడదు అనుకుంటూ చూస్తున్నావంటే నీ బ్రెయిన్లో జరిగేది అలా షార్ట్ కట్లో నీకు చెప్తున్నాను. చాలామంది మీరు ఎడిక్షన్స్లో ఉన్నారంటే ఒప్పుకోరు. నేను అడుగుతున్నాను, కొన్ని ఎడిక్షన్లో ఒక పర్సన్ ఉన్నారని ఎలా చెప్తామో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు గనక ఈ ఎడిక్షన్స్లో ఉంటే, అంటే ఆ లక్షణాలు గనక మీలో ఉంటే మీరు వెంటనే ప్రభు పాదాల యొద్దకు రండి. నిజం చెప్తున్నా, మీ బ్రెయిన్లో ఉన్న ప్రతి న్యూరాన్ కూడా నా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ప్రతి న్యూరాన్ కూడా. యవనస్తులారా, పాపములో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు మరలా పాపమునకు వెళ్ళే పరిస్థితులు లేకుండా, అంటే మధ్యలో తప్పిపోతున్న దేవుడు వారిని ఆ పాపం నుండి ఎందుకు దూరం చేస్తున్నాడంటే వాళ్ళ బ్రెయిన్ తన కంట్రోల్కి దేవుడు తీసుకున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే, అయ్యా నా బ్రెయిన్ అంతా నీ కంట్రోలింగ్ లోకి అప్పగిస్తున్నాను అయ్యా, నా ఆలోచనలు కాదయ్యా, నా చిత్తం కాదయ్యా, నా తలంపులు కాదయ్యా, ఇంకా నీ చేతిలో పెడుతున్నాను, ఆయన చేతిలో పెట్టాలి. నీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సిన్ సైకిల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సిన్ సైకిల్ అంటే పాపం ఎలా పనిచేస్తుంది మనలో, సిన్ సైకిల్ గుర్తుపెట్టుకోండి. ఆ సిన్ సైకిల్ అనేటువంటిది ఎలా జరుగుతుందంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే, మొదట కంటితో చూస్తాం. మీకు ఇంకా చెబుతున్నా, ఇంకా ఇందాక ఓన్లీ అక్కడ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఎలా వర్క్ అయ్యేతాయో చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు ఒకటి కంటితో చూస్తారు, చూసిన వెంటనే విజన్ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు చూసినది వెంటనే యాక్టివేట్ అవుతుంది, డోపోమైన్ రిలీజ్ అవుతుంది.
ప్లెజర్ సిగ్నల్ వస్తుందా, చూడు 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 అని ఒక హ్యాపీ, ఇక అది మెమరీ స్టోర్ అవుతుంది. తర్వాత అదే రిపీట్ అవుతుంది, తర్వాత అదే హ్యాబిట్ అవుతుంది. నువ్వు ఎంత చేయొద్దనుకున్నా అదే చేస్తావు. అదే రోమా 7:19లో పౌలు గారు చెబుతుంది, నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అంటున్నానో అదే చేస్తున్నానంటే కారణం ఏంటంటే నువ్వు ఏది చూసావో అదే నీ విజన్ సెంటర్ యాక్టివేట్ అయ్యి డోపోమైన్ రిలీజ్ అయ్యి ప్లెజర్ సిగ్నల్ వచ్చి నీ మెమరీ స్టోర్ అయ్యి మరలా నువ్వు అదే పాపంలో పడిపోతున్నావు, మరలా అదే పాపంలో పడిపోతున్నావు. ఇంకా రిపీట్ అవుతా ఎంత వద్దనుకున్నా దాంట్లోనే పడతా 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 ఉండే చాలామంది యవనస్తులు జయించలేకపోతున్నది ఏంటో తెలుసా? క్రేవింగ్. క్రేవింగ్ క్రేవింగ్ అంటే ఏంటో తెలుసా? పాపం చూడకూడదు అనుకుంటున్నా ఆ మధ్యలో జరిగేటువంటి చిన్న పోరాటం. ఒకవైపు ఈ ప్రెఫెంటల్ కార్టెక్స్ అని ఒక పార్ట్ నేను చెప్పాను ఫస్ట్. ఈ ప్రెఫెంటల్ కార్టెక్స్ అనేటువంటిది ఆత్మ ద్వారా నడిపింపబడుతుంది. అంటే ఇది వద్దు అని మనస్సాక్షి రూపంలో ప్రెఫెంటల్ కార్టెక్స్ అనేది నడిపింపబడుతుంది. ఇటువైపు ఏమో ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి, అటువైపు అది పనిచేస్తుంటాయి. అదే శరీరానికి ఆత్మకు మధ్య యుద్ధం. ఈ ప్రిఫెంటల్ కార్టెక్స్ అనేటువంటిది ఏం చెప్తుందంటే వద్దురా బాబు అంటది. ఆ ప్రిఫెంటల్ కార్టెక్స్ యాక్టివ్ అవ్వక మునుపే పాపంలో పడిపోతాం. ఆ మధ్యలో కొంత క్రేవింగ్ ఉంటుంది. అంటే దాదాపు 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు మనం ఆ పాపం వద్దనుకున్న చేయాలి 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 చేయాలి, ఈరోజే లాస్ట్ ఇక చూడను, ఈరోజే లాస్ట్ ఇక చేయను, ఈరోజు లాస్ట్ అటు పోను, ఈరోజే లాస్ట్ ఇక మాట్లాడను, ఈరోజు లాస్ట్. ఆ క్రేవింగ్ పీరియడ్ 15 to 20 మినిట్స్ ఉంటుంది. ఆ 15 to 20 మినిట్స్ కనుక నువ్వు జాగ్రత్త పడితే ఆ రోజు ఆ శోధన నువ్వు తప్పించుకున్నట్టే, ఆ పాపం నుండి నువ్వు బయటకు వచ్చినట్టే, ఆ పాపంలో నుండి నువ్వు పడకుండా జాగ్రత్త పడినట్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ సిన్ సైకిల్ చెప్తున్నాను మీకు ఇందాకటి నుంచి, ఒకటి చూచినప్పుడు అది నీ బ్రెయిన్లోకి వెళ్ళి అది నిన్నేం చేస్తుందంటే పాపానికి నేను రెస్పాండ్ అయ్యేటట్లు చేసి డోపోమైన్ రిలీజ్ చేసి ప్రెజర్ సిగ్నల్ ఇచ్చి మెమరీ స్టోర్ అయ్యేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైతే విజువల్ ట్రిగ్గర్ అనేటువంటిది ఈ ఆక్యుపిటల్ లోబ్ యాక్టివేట్ అవుతుందో, ఈ చూడాలనేటువంటి మనస్సు ఎప్పుడైతే కలుగుతుందో, ఈ లోపల న్యూరాన్స్ అంతా కూడా వాటి పని చేస్తుందో, ప్రిఫెంటల్ కార్టెక్స్ బలహీనమైపోయి పాపంలోకి వెళ్ళిపోతుంటారు. ఈ భాష అంతా మీకు అర్థం కాకపోయినా పర్లా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లోపల జరిగేటువంటి చిన్న చిన్న మార్పులే మిల్లీ సెకండ్స్లో జరుగుతున్నాయి. మనం జాగ్రత్త పడితే వాటి నుండి బయటికి రావడం చాలా సులభం. ఏంటన్నా సులభం అంటున్నావు, ఎంత పోరాడుతున్నావు? నిజం, నా దేవుని వాక్యంలో ఈరోజు మీకు ఈ వర్తమానం చెప్పాలని నేను రాసుకుంటూ, ప్రభు నాకు కొన్ని ఫార్ములాస్ ఇవ్వు ప్రభు, ఎలా బయటకు వస్తాం, మేము ఎలా బయటకు వస్తాం అంటే నాకు దేవుడు 8 ఫార్ములాలు ఇచ్చాడండి. 8 ఫార్ములాస్ ఇచ్చాడు. మీకు ఆ ఫార్ములాస్ చెప్పే ముందు ఒక మాట, ఎడిక్షన్లో ఉన్నావని ఎలా అర్థమవుతుందంటే, ఒకటి, ఒక పాపాన్ని రిపీటెడ్గా నువ్వు నేను ఇది చేయకుండా ఉండలేకపోతున్నానంటే నువ్వు ఎడిక్షన్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకో. ఒక పాపాన్ని రిపీటెడ్గా నేను అది చేయకుండా ఉండలేకపోతున్నానన్నా, నేను అది ప్రతిరోజు కంపల్సరీ నేను వద్దనుకున్నా పాపం చేస్తున్నాను అంటే నువ్వు ఎడిక్షన్లో ఉన్నట్టు. 2, లాస్ ఆఫ్ కంట్రోల్, అంటే నీవు కంట్రోలింగ్ తప్పిపోతున్నావు, నేను కంట్రోల్లో ఉండట్లేదు, నా కంట్రోల్లో నేను లేను అంటే నువ్వు ఎడిక్షన్లో ఉన్నట్టు. 3, గిల్ట్ సైకిల్, అంటే చేసే ముందే ఉండట్లేదన్నా ఆ పాపం చేశాక నాకు చాలా మనసులో రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది అంటే నువ్వు వ్యసనంలో ఉన్నట్టు. అన్నా నిజం చెప్పాలంటే నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదన్నా, అన్న నేను ఎంత వద్దనుకున్నా దాని వైపు వెళ్ళిపోతున్నానన్నా అంటే ఆ ట్రిగ్గర్ ఫీలింగే క్రేవింగ్ లాగా వచ్చి యాక్షన్ లాగా నువ్వు ఆ పని చేసి ఆ పాపపు ఆనందాన్ని పొందుతావు. గిల్ట్ వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ చేస్తావు, మళ్ళీ అది చేయాలనే పోరాటం జరుగుద్ది, మళ్ళీ పడిపోతావు, మళ్ళీ ఆ పని చేస్తావు. ఇట్లా ఒక సైకిల్ లాగా నీ జీవితం అలా కొనసాగింపజేస్తాడు సాతాను గాడు పాపం చేసాక ఎంత గిల్ట్ పెడతాడో తెలుసా? ఎందుకురా ఈ బతుకు అని అంత గిల్ట్ పెడతాడు, అది వాడే పెడతాడు. ఆ గిల్ట్ ఫస్ట్ పెట్టాడు, అట్ట పెట్టావు అనుకో నువ్వు ఫస్ట్ పాపం చేయు, తర్వాత పెడతాడు. అసలు ఎట్లుంటుందంటే నువ్వు దేవునికి పనికిరావన్న స్థితిలోకి వెళ్ళిపోతావు. ఎడిక్షన్స్ అంత డేంజర్లో ఉంటాయి. ఇప్పుడు మీరేం చేయాలి? ఈ వ్యసనాల్లో ఉన్నారని మీకు అనిపిస్తుందా? ఒకటే చెప్తున్నాను తమ్ముడు, చెల్లి, మీరు ఎవరైనా ఏదన్నా వ్యసనంలో ఉన్నారా? ఈ బ్రెయిన్ అంతా ఎలా యాక్టివేట్ అవుతుందో ఇంకా చాలా ఉంది.
నేను రాసుకుంది ఏమీ చెప్పలేదు కానీ, ఎందుకంటే అవి మెంటల్ సైంటిస్టు లాగా మనం అంత ఎక్కువ ధ్యానించలేవు. ఒకటేంటంటే, నువ్వు పాపం చేసినప్పుడు ఆ చూసింది లోపలికెళ్ళి కొన్ని కెమికల్స్ అనేవి నీలోంచి రిలీజ్ అవుతున్నాయి. అవి చూసే వాటి అంటే నువ్వు లోపల జరిగే ప్రాసెస్ని నువ్వు గమనించి నువ్వు జాగ్రత్త గలిగితే, ఆ మిల్లీ సెకండ్స్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ క్రేవింగ్ పీరియడ్ నిన్ను నువ్వు జయించుకోగలిగితే, నువ్వు ఈజీగా ఏ పాపములో నుండైనా బయటికి రాగలవు. నిజం. ఏ వ్యసనం నుండైనా బయటికి రాగలవు. ఎందుకన్నా ఇవన్నీ సాతాను గాడు చేస్తున్నాడంటే, ఒకటి, నువ్వు దేవుని చిత్తం తెలుసుకోనికుండా చేయడానికి. నీ పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలుసా? నీ పట్ల దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసా? నీ పట్ల దేవుడు ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? అది నీలోకి రానికుండా చేద్దామనే సాతాను గాడు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఓవర్కమ్ నువ్వు చేయగలవు అన్నా. మీరు చెప్తున్నప్పుడు నిజం అనిపిస్తుంది, కానీ అనుభవిస్తున్న నాకు తెలుసు నేను బయటికి రాలేనని అనుకుంటున్నామేమో. ఒక 8 ఫార్ములాస్ చెప్తాను, వాటిని మీరు ఫాలో అవ్వండి. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు. ఎల్లుండి సోమవారం యూత్ మీటింగ్లో నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అలా ఇవన్నీ కూడా నేను తయారు చేసినటువంటి ఒక 7-8 ఫార్ములాస్. 8R ఫ్రీడమ్ ఫ్రేమ్ వర్క్ అని. అంటే ఈ 8 పనులు మీరు చేస్తే మీరు ఎంత వ్యసనంలో ఉన్నా నా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. 1 రియలైజ్, 2 రిమూవ్, 3 రీప్లేస్, 4 రెనవ్, 5 రెసిస్ట్, 6 రివీల్, 7 రిలాప్స్ హ్యాండ్లింగ్, 8 రీఫోకస్. ఈ 8 పనులు మీరు చేయగలిగితే 8R ఫార్ములా అని పెట్టాను వీటికి. 8R ఫార్ములా. ఈ 8R ఫార్ములా గురించి నేను నెక్స్ట్ యూత్ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా, యవనుడా, ఏ పాపములో నువ్వు ఉన్నా ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు బయటికి రాగలవు. నువ్వు ఆ పాపంలోనే చనిపోవటం దేవుని చిత్తం కాదు. మా పాపంలోనే చనిపోతే ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు తన వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషమా? నువ్వు పాపంలోనే ఉండి చచ్చిపోతుంది నాకు కావాలా? నేను నిన్నందుకు పుట్టించానా? లేదు. తమ ప్రవర్తన సరిదిద్దుకొని బ్రతకటమే దేవునికి కావాలి. మీరెంత పెద్ద పాపం చేసినా మీరు యేసయ్య పాదాలు దగ్గరకు వస్తాయి. మీ పాపాన్ని ఆయన క్షమిస్తాడు. నీ శిక్షను ఆయన సిలువలో భరించాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత ఎడిక్షన్లో ఉన్నా నీ బ్రెయిన్, నీ హృదయం ఆయన చేతిలో పెడితే నీలో ఉన్న జీవ జల దారులు అనేటువంటివి బయటికి రావడానికి దేవుడు కృప చూపిస్తాడు. నా వల్ల కాదన్నా నేను అనొద్దు. దయచేసి నేను చెప్తున్నా, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నన్ను నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడా అంటే, నిజంగా దేవుడు నిన్ను ప్రేమించకపోతే నువ్వు ఇంకా బ్రతుకుండేదానివి కాదు. దేవుడు ఆశపడుతున్నాడు, ఇప్పటికైనా నువ్వు ఆ పాపములో నుండి బయటకు వస్తావేమో, ఇప్పటికైనా ఆ వ్యసనములో నుండి నువ్వు బయటకు వస్తావేమోనని దేవుడు చాలా విధాలుగా ఆయన ప్రయాసపడుతున్నాడు. యవనుడా, చెల్లి, తమ్ముడు, ఎవరైనా ఏ వ్యసనం ఉంది నీలో, నువ్వు ఈ రోజు నుంచి ట్రై చేయి. నువ్వు దేవుని సాయం తీసుకో. నీ బ్రెయిన్ ఆయన తన కంట్రోలింగ్ తీసుకుంటారు. ఒకప్పుడు తాగుబోతులు 24 గంటల్లో 10 గంటలు తాగేవాడట. ఈరోజు ఆయనకి తాగుడు చూస్తేనే చీ అంటున్నాడు. ఒకప్పుడు నేను మొన్న మీకు చెప్పాను, రోజుకి 15 సార్లు అతడు పోర్నోగ్రఫీ చూసేవాడట. ఈరోజు అసలు ఆ పోర్నోగ్రఫీ చీ, అసలు అలాంటివి నా దగ్గర కూడా రాని అంటున్నాడు. ఒకప్పుడు ఒక అమ్మాయి వ్యసనంలో ఒక అతను బాగా చిక్కుకుని ఉన్నాడట. ఈరోజు అతను అంటున్నాడు, నాకు అసలు అలాంటి ఆలోచనలు ఏవి రావట్లేదని. అతను అలాగున బయట పడడానికి కారణం తన బ్రెయిన్ దేవుని స్వాధీనంలో పెట్టాడు. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకునే మాత్రం ఎన్నోసార్లు విన్నావు, నీకు తెలుసు. ఇదిగో నా హృదయం అని పాటలు పాడుతున్నావు అంటే నీ బ్రెయిన్ దేవుడి కంట్రోలింగ్లోకి నువ్వు ఇచ్చేస్తే, నీ ఏ ఆలోచన అయితే నేను పాపమునకు మళ్ళిస్తుందో, ఏ ఆలోచన అయితే నేను సాతాను వైపుకు తీసుకెళ్తుందో, ఆలోచన దేవుని పాదాల యొద్ద పెడితే ఎంతటి వ్యసనమైనా నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నీలాంటి వ్యసన పరులను విడిపించడానికే దేవుడు సింహాసనాన్ని విడిచాడు. పరలోకాన్ని కాదనుకున్నాడు. ఆయన పరలోకమును విడిచి వస్తుంటే దేవదూతలన్నీ కన్నీరు కార్చుంటాయి. అయ్యా, ఇలాంటి పాప మనుషుల కోసమా నువ్వు భూమి మీదకి వెళ్తుందని కాదు. నా బిడ్డల్ని ఎలా ఆయన విడిపించాలి, నా బిడ్డలను విడిపించాలి. ఆయన ఆరోగ్యం కలిగిన వారి కొరకు రాలేదంటే రోగుల కొరకే వచ్చాడు, పాపుల కొరకే వచ్చాడు, వ్యసనంలో ఉన్న నీ కొరకే వచ్చాడు. భక్తుడైన దావీదు అంటాడు, వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయిందని. అదిగో అంత భక్తిపరుడు వ్యసనం వల్ల తన లాజికల్ థింకింగ్ అంతా తగ్గిపోయింది. కానీ ఎప్పుడైతే తన దేవుని పాదాల యొద్దకు వచ్చాడు, క్రియేటివ్ నాలెడ్జ్ని దేవుడు ఇచ్చాడు, లాజికల్ థింకింగ్ని దేవుడు ఇచ్చాడు, తనని గొప్పగా దేవుడు నిలబెట్టుకున్నాడు. యేసు ప్రభువే దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. నేను పాపినన్నా, నేను అర్హత లేనివాడని, నేను దేనికి పనికిరాని వాడనను అనుకోవద్దు.
నువ్వు యేసయ్య పాదాల ఎద్దకు వస్తే, నా హృదయం నీకే ప్రభువా, నా ఆలోచనలు నీకే నాయన. అయ్యా నా బ్రెయిన్ అంతా నీ రక్తంతో కడుగయ్యా. ఇప్పటి నుంచి ఆ పాపం చూడాల్సిన పరిస్థితులు వస్తే నువ్వు నాతో చెప్పిన మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఒకటే నువ్వు ప్రార్థన చేయనికి, ఇంకా ఫార్ములాస్ తెలియదు కాబట్టి ఒకటే, నేను పాపంలో ఉండాలనుకోవట్లేదు, నేను ఆ వ్యసనంలో కంటిన్యూ అవ్వాలనుకోవట్లేదు, నేను ఆ లోక సంబంధమైనటువంటి ఆ ఆచారాల్లో ఉండాలనుకోవట్లేదు, నేను ఆ ఎడిక్షన్లో ఉండాలనుకోవట్లేదు, నేను కోరుకుంటున్నాను బయటికి రావాలని. ఒకటే ప్రార్థన, నేను బయటికి రావాలనుకుంటున్నా. నువ్వు నిజ దేవుడు కదా, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు కదా, నన్ను విడిపించేసయ్యా. మురికి గుంటలో ఉన్నానయ్యా. అయ్యా పాపం వల్ల నా ప్రాణం నీరైపోయిందయ్యా, నా పాపం చేత నేను కూలిపోయానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే చాలు, ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే చాలు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడుంటే అక్కడ కళ్ళు మూసుకొని, మీరు ఎక్కడుంటే అక్కడ కళ్ళు మూసుకొని, ఏ పాపములో నువ్వు ఇన్నాళ్ళు పడిపోయావు, ఆ పాపం ద్వారా నీ మనస్సు ఎంత పాడైపోయినా, నీ బ్రెయిన్ ఎంత పాడైపోయినా, ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు నీ లైఫ్ తెలిస్తే నిన్ను క్షమించరేమో. ఒకసారి నువ్వు అనుకుంటావు, నా పాపం బయటపడితే అందరూ నన్ను కొట్టి చంపేస్తారు అనుకుంటావు. కానీ యేసయ్య నిన్ను కొట్టడు, నిన్ను కొట్టనీయకుండా చేయడానికి ఆయన కొట్టించుకున్నాడు. నిన్ను అవమాన పాలు చేయకుండా ఉండటానికి ఆయన అవమానింపబడ్డాడు. నువ్వు అవమానింపబడావు, నువ్వు యేసయ్య పాదాలు ఎద్దుకురా. నీ అవమానము ఆయన శిక్షలో, నీ శిక్షనంతా ఆయన సిలువలో భరించాడు. జీసస్ లవ్స్ యూ. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఒకటే ప్రార్థన నువ్వు చేయగలవా? యేసయ్యా నన్ను విడిపించు, యేసయ్యా నన్ను విడిపించు, యేసయ్యా నన్ను విడిపించు, యేసయ్యా నన్ను విడిపించు, యేసయ్యా నన్ను విడిపించు. అదే ప్రార్థన, అదే ప్రార్థన, అదే ప్రార్థన. యేసయ్యా నన్ను విడిపించు. ప్రతి ఒక్కరు ప్రేయర్ చేసుకోండి. యవనస్తులారా ప్రార్థించండి, ప్రార్థించండి. యేసయ్యా నన్ను విడిపించు, యేసయ్యా నన్ను విడిపించు. కన్నీటితో ప్రార్థన చేయండి. ఒకటే ఒక మాట, నన్ను విడిపించు. నువ్వు విడిపిస్తావు కదా, నువ్వు బ్రెయిన్ స్వస్థపరుస్తావు కదా, ఎవరొచ్చి పాపినంటే ఒప్పుకుంటావు కదా. అయ్యా నువ్వు మనస్సును బాగు చేసే దేవుడు కదా. ఇదిగో నా హృదయంలో ఘోరమైన వ్యాధి ఇది, చెడిపోయిన హృదయం ఇది, పాడైపోయిన హృదయం ఇది, పతనమైన హృదయం ఇది, ఎన్నోసార్లు కక్కిన కుట్టికై ఆశపడిన కుక్కలాగా వదిలిన పాపాన్ని చేసినటువంటి హృదయం ఇదే. ఈ హృదయాన్ని నీ రక్తములో కడిగివే, ఈ హృదయాన్ని పవిత్రపరచు, ఈ హృదయాన్ని పరిశుద్ధపరచు. తెలిసి 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 తప్పిపోయాను, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. ఇది ప్రార్థనా సమయం. దయచేసి నా మాటలు వింటూ కూర్చోవద్దు, మోకరించండి. మీరు ఎక్కడుంటే అక్కడ మోకరించండి. యేసయ్య పాదాలు పట్టుకో. దేవుడు ఎన్నిసార్లు నేను క్షమిస్తున్నాడు. నువ్వు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదు, దేవుడు నీకు ఈరోజు తెలియచేస్తున్నాడు. నీ బిహేవియర్ మార్చుకో, నీ మనసు మార్చుకో. నీ బ్రెయిన్ పాడైపోతుంది. ఇదిగో దేవుడి చిత్తాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దేవుడు గొప్ప ఆలోచన విషయంలో కలిగి ఉన్నాడు, నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, ఆయన ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, ఆయన ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోగలుగుతాం. ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. యవనులారా ప్రార్థించండి, 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 ప్రార్థించండి. ప్రార్థించండి, అందరూ ప్రార్థించాలి, ప్రార్థించాలి. అందరూ ప్రార్థన. అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. లోకమునే ప్రేమించితే నీ చేయిని విడచిపోతిని, నా పాపమే దేవా
ఇది నా శాపమే ప్రభువా, నా పాపమే దేవా, ఇది నా శాపమే ప్రభువా, మన్నించగా ఒకసారి నీ చేయి చాపవా, మన్నించగా ఒకసారి నీ చేయి చాపవా. బ్రదర్ ఈ పాట పాడుతూ ఆరాధన కంటిన్యూ చేస్తారు. అందరూ ప్రార్థన చేసుకోండి. ఒకటే మాట, నన్ను విడిపించు, నన్ను విడిపించు, నన్ను విడిపించు, నన్ను విడిపించు. ఇదే మాట. లోక ప్రేమల్లో పడిపోయాను, వ్యసనాల్లో పడిపోయాను, నన్ను విడిపించు, నువ్వు నన్ను విడిపించాలి. నా బ్రెయిన్ నా కంట్రోల్లో లేదు దేవా, నీ కంట్రోలింగ్ నేను అప్పగించుకుంటున్నా, నీ కంట్రోలింగ్ నేను అప్పగించుకుంటున్నా అని అందరూ ప్రార్థన చేసుకుంటూ బ్రదర్ పాడుతుంటే బ్రదర్తో పాటు ఏకీభవించండి. లోకమునే ప్రేమించితి, నీ చేయినే విడచిపోతిని. ఓ ఓ ఓ ఓ లోకమునే అందరూ ప్రేమించితి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. చేయినే నీ చేయని విడిచిపోయానయ్యా. విడచిపోతిని. యథార్థంగా ప్రార్థన చేసుకోండి. నువ్వు ఏ నా స్థితిలో పాపమేనయ్యా, ఇది నా అవునయ్యా, శాపమేనయ్యా, నా శాపమేనయ్యా, నా నేను పాపమే అజ్ఞానిగా ఉండడానికి దేవా, కారణం నా శాపమేనయ్యా. నా శాపమే ప్రభువా, మన్నించగా ఒక్కసారి నీ చేయి చాపవా, నీ చేయి చెప్పి నా తలను తాకండి అయ్యా. మన్నించగా పెదవులు ఒక్కసారి ఉంటే ఆ పెదవుల్ని చేయి తాకినట్టు చాపవా. అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలను తాకండి అయ్యా. వేషధారిణి ప్రభువా, యేసయ్యా రావా, అవునయ్యా, వేషధారిణి దారిని ప్రభువా, ప్రభు, యేసయ్యా యేసయ్యా, రావా. వేషధారిని ప్రభువా, దేవా దేవా క్షమించుము, క్షమించు, దేవా కరుణించుము, దేవా 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 క్షమించుము, క్షమించు, తండ్రి కరుణించుము, తండ్రి దేవా forgive my sins, ప్రభు. యేసయ్యా, కనికరించుము, యేసయ్యా, మా ప్రభువా, పాపములను, దేవా దేవా క్షమించుము, తండ్రి కరుణించుము, దేవా దేవా పాపినయ్యా ఒక్కసారి చూడవా, సారి చూడండి, ఒక్కసారి దేవా ఒక్కసారి చూడయ్యా. దేవా పాపినయ్యా నన్ను ఒక్కసారి చూడవా, చూడు చూడు చూడయ్యా. దేవా క్షమించుము, దేవా కరుణించుము, దేవా క్షమించుము, దేవా కనికరించుము, దేవా దేవా పాపములను తుడిచివేయుము, మమ్ము కరుణించుము, మమ్ము క్షమించుము, మమ్ము స్థిరపరచుము, దేవా మమ్ము క్షమించుము, మమ్ము కరుణించుము,
సుము మాపై కనికరించుము. అయ్యా క్షమించండి అయ్యా. ప్రభువా, నీ పిల్లల వేదన, బాధను చూస్తున్నావు. మా బ్రెయిన్ ఒకసారి ముట్టండి. మాకు తెలిసి తెలియని జ్ఞానంతో అయ్యా మేము ఇన్నాళ్ళు తొందరపడ్డాం. నీ వాక్యము సత్యమైంది. వాక్యం ద్వారా మాతో మాట్లాడారని ఈరోజు యవనస్తుల కొడుకులు పాల్గొన్న ప్రతి తమ్ముడి బ్రెయిన్ని మీ రక్తంతో కడిగివేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ బాహు చాపి తలను మీరు ముట్టి ఆలోచనలను పవిత్రపరిచి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొంది నీ బిడ్డలు మీరు దీవించమని ఎంతో ఆసక్తితో ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొన్నారయ్యా. ఈ నెలంతా మీరు మాకు తోడై ఉన్నారు. ఈ రాత్రికాలం కూడా మీరు మాకు తోడై ఉన్నారని నమ్ముతున్నామయ్యా. అయ్యా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని. మా యవనులు ఎవరు పాపంలో ఉండకూడదయ్యా. మా యవనులు ఎవరు లోకంలో ఉండకూడదయ్యా. పిల్లలు పాడైపోతున్నారయ్యా. తాగుబోతులు మార్చయ్యా, తిరుగుబోతులు మార్చయ్యా. అయ్యా లోక ప్రేమల్లో ఉండి తల్లిలు తండ్రులను బాధ పెడుతున్న పిల్లల్ని ఒక్కసారి చూడండి అయ్యా. అయ్యా ఎవరు పాపాల్లో ఉండకూడదు ఏసయ్యా. ప్రభా ప్రతి ఒక్కరు మార్చండి ఏసయ్యా. నీ పాదాలు పట్టుకొని బ్రతుకులాడుతున్నామయ్యా. ఏ యవనస్తుడు నశించిపోకూడదయ్యా. ఏ యవనస్తుడు నరకమునకు వెళ్ళకూడదయ్యా. ప్రతి ఆత్మని యొద్దకు రావాలి. ఈరోజు ఈ జూమ్లో పాల్గొన్న ప్రతి యవనుని మీరు రక్షించండి. వారి పరిస్థితులు మీరు చూడండి. వారి ఇబ్బందులు తొలగించండి. వారి జ్ఞానాన్ని ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, తలనెత్తుకునే స్థితిలో ఉంచమని. మా యవనస్తులందరూ బలవంతులుగా నీ కాడి మోయినట్లుగా వీరందరినీ సిద్ధపరచమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్. ముఖ్య ప్రకటన ఏంటంటే ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే దేవుడు ఫిబ్రవరి అంతా మనల్ని కాపాడాడు. మార్చి నెల అంటే రేపు 1వ తారీఖు ఉదయాన్నే వాగ్దాన సందేశకుడిగా జరుగుతుంది. దయచేసి ఈ రాత్రి ప్రార్థనలో పాల్గొన్న వారందరూ ఓపిక తెచ్చుకొని రేపు ఉదయం వాగ్దాన సందేశకుడికలో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే దేవుడు నెలకు అవసరమైనటువంటి వాగ్దానాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని మనం ధైర్యంగా నూతన నెలలోకి అడుగు పెడదాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాగ్దానం లేకుండా మనము ఏదో నామమాత్రంగా అడుగు పెడితే ఆ నెలంతా కూడా మనం భయంగా ఏదో గిల్టీతో ఉంటాం. దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి, కానీ దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నెలలోకి అడుగు పెడదాం. వాగ్దాన సందేశకుడిగా చాలా ఇంపార్టెంట్. ఎవరు మిస్ అవ్వద్దు. రేపు ఉదయాన్నే ఎర్లీగా 4:50కి అనుకుంటున్నాను నేను. 4:55 కల్లా స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ ఎర్లీగా జాయిన్ అవ్వండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. వందనాలు తమ్ముడు. వందనాలమ్మా. ప్రైజ్ లేడమ్మా. వందనాలు.